హైదరాబాద్ మెట్రోలో సామాన్యుడు ఇక ప్రయాణించలేడా? వేలాది మంది మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్న నష్టాల బాట పడడానికి కారణమేంటి? అసలు ఎల్&టీ సంస్థ ఏం చెబుతోంది? నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎల్&టీ మెట్రో యాజమాన్యం హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో ఛార్జీలను పెంచనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన మెట్రో అధికారులు త్వరలో 20% మేర ఛార్జీలను పెంచడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్ షాక్ అని చెప్పాలి. అతి త్వరలోనే మెట్రో ధరలు పెంపునకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పటికే మెట్రో 59 హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది. రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. మెట్రో ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎల్&టీ. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు. కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. బెంగళూరులో మెట్రో ఉంది, అదేవిధంగా మన దగ్గర మెట్రో ఉంది. వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఛార్జీలు అంత ఎక్కువ లేవు, తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు పెంచుతూ పోయినారు. కానీ మన దగ్గర 2017లో ఎప్పుడైతే మెట్రో ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి కూడా మన దగ్గర ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఛార్జీలు పెంచకపోతే బాగుంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మహాలక్ష్మి స్కీము, ఈ స్కీమ్ల వల్ల మహిళలు ప్రయాణిస్తలేరు అది అంటున్నారు. కానీ మెట్రో కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ ట్రావెలింగ్, ఎవరైతే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మేము తొందరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళే మెట్రోలో ముందు ప్రయాణం చేస్తారు, ఇప్పుడు ప్రయాణం చేస్తారు. వాళ్ళు బస్సులలో ఫ్రీ టికెట్ లేదు అని వాళ్ళు ప్రయాణిస్తారని నేనైతే అనుకోను. కాబట్టి మెట్రో వాళ్ళు ఆలోచన చేసి ఈ ఉపసంహరించుకోవాలి, ఏదైతే ఛార్జీలు పెంచాలనుకుంటారో ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు డెఫిషియట్లో ఉన్నారని తెలుస్తుంది. దీనికి ఇంకా అనేకమైన ఉపాయాలు ఆలోచించాలి. అడ్వర్టైజ్మెంట్స్ అని వీటన్నిటి నుంచి వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకొని ఏదైతే ఈ డెఫిషియట్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44% పెరిగాయి. దీంతో హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీలకు పెంపునకు సిద్ధమైంది. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రజలకు సేవలందిస్తూ వస్తోంది. అయితే 6,500 కోట్లకు మెట్రో రైలు నష్టాలు చేరాయని ఎల్&టీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారాస్థాయికి చేరటంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవటం లేదు. కొత్త వాటిని కొనుగోలు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని, దానికి ఈ ఛార్జీల పెంపక తప్పటం లేదు.